కూల్ మ్యాన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 40 minutes తో లైన్స్ గేట్ ప్లే అండ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో మన హీరో గైస్ ఏం చేస్తున్నాడో అర్థం కాదు, ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు, ఏదో చేస్తా ఉంటాడు. అసలు ఏంటంటే మన హీరో ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనేసి ఒక ప్రాపర్ రీజన్ ఉండదు. ఏమన్నా మాట్లాడితేనేమో నేనేమో కూల్ మ్యాన్ అండ్ డిటెక్టివ్ అంటాడు. అసలు ఏంటంటే మూవీలో స్టోరీ నరేషన్ గైస్ చాలా అంటే చాలా వరస్ట్ గా ఉంది. అసలు మూవీలో స్టోరీ ఎటు వెళ్తుందో అర్థం కాదు. ఒక సీన్ కి ఇంకో సీన్ కి కనెక్షన్ ఉండదు. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్, జూన్ అనే అమ్మాయి దగ్గర. ఆ ట్విస్ట్ అయితే కొంచెం బాగుంది. లిటరల్లీ గైస్ మనం క్లైమాక్స్ చూసేదాకా మనకైతే స్టోరీ అర్థం కాదనమాట. ఆ క్లైమాక్స్ అయ్యాక కూడా కొన్ని సీన్స్ ఇలా అయ్యాయిరా అనుకుంటాం. ఇంకేంటంటే కొన్ని సీన్స్ అసలు ఎందుకు ఉన్నాయిరా అనుకుంటాం. ఎందుకురా అంటే అసలు మూవీ స్టోరీకి ఈ సీన్స్ కి సంబంధమే ఉండదు అనమాట. ఇంకేంటంటే మూవీలో కామెడీ గైస్, మూవీలో అయితే చాలా గట్టిగా ట్రై చేశారు. కాకపోతే నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. నాకేంటంటే మూవీలో వీళ్ళు కామెడీ ట్రై చేస్తా ఉంటే కొంచెం క్రింజ్ గా అనిపించి ఓవర్ యాక్షన్ లా అనిపించింది. ఎందుకురా అంటే మూవీలో కామెడీ క్రియేట్ చేసే అంత బేసిక్ లేదనమాట. అలాగే మూవీలో స్టోరీ కూడా చాలా లేట్ గా స్టార్ట్ చేస్తారు గైస్. మూవీలో ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక అప్పుడు మూవీలో స్టోరీ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో ఒక డాక్యుమెంటరీ రైటర్ అండ్ డిటెక్టివ్. అయితే ఎవరో స్కామ్ చేస్తున్నారు అంటూ వాళ్ళని పట్టుకోవాలి అనేసి దిగుతాడు అనమాట ఆ కేసులోకి. అయితే ఆ స్కామ్ చేస్తుంది ఎవరు, ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటుంది, అదైతే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా మూవీలో ఒక సీన్ ఉంటుంది అనమాట, మన హీరోకి లవ్ బ్రేకప్ అయిపోతుంది. ఆ సీన్ కొంచెం బాగుంది గైస్, కొంచెం కామెడీగా కొంచెం బాగుంది అనిపించింది అంతే. అది కూడా మనకి నవ్వు రాదనమాట, ఓన్లీ అలా ఎంగేజ్ చేస్తుంది అంతే. ఏంటంటే మూవీ అయితే ఎలా పెడితే అలా తీశారు గైస్. మూవీకి అయితే ఒక బేసిక్ ఉండదు అనమాట, ఒక బేసిక్ రీజన్ ఉండదు. ఏదో తీసామంటే తీసాం, అలా వెళ్ళిపోతా ఉంటది అంతే. అది కూడా నార్మల్ గా ఉందంటే అది కూడా చాలా క్రింజ్ గా ఉంటది. మూవీలో అయితే కామెడీ అయితే చాలా బాగా ట్రై చేస్తారు. ఆ కామెడీ వర్కౌట్ అయ్యంటే మూవీ కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుండేదేమో అనిపించింది. కాకపోతే మూవీలో కామెడీ అయితే అసలు వర్కౌట్ అవుతుంది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.